నమస్తే, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ గౌండ్ల నాగేందర్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే నాగేందర్ అన్న, ఎట్లున్నారన్న? బాగానే ఏదన్నా ఇప్పుడు ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, తర్వాత పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్నెస్ కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ చూసినా వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. సో నేను నాగేందర్ అన్న మళ్ళీ బరిలోకి దిగబోతున్నారని చెప్పేసి అనుకోవచ్చా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో? అంటే నేను గతంలో కూడా పోయినసారి 6 సంవత్సరాల ముందు నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాను. అవును, నేను బాగా ట్రై చేసిన అప్పుడు ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలని. ఓకే. నేను ఎప్పుడు కూడా ఎన్నికల లోపల రావాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని. అయితే ఎన్నికతోనే ఎమ్మెల్సీ కావాలని, గ్రాడ్యుయేట్స్ బాగా నాకు ఇష్టం కాబట్టి, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఈ రాష్ట్రానికి కానీ సమాజానికి ఏమన్నా చేయగలుగుతాం. అయితే ఇంట్లోనే మనం కొంత మార్పు తేవాలి, వీళ్ళతోనే మనం గెలవాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చాలా చేశాను. ఓకే. చేసినాక సరే రాజకీయ పరిస్థితులు, పివి నరసింహారావు గారి కూతురు రావడం, ఆమెను అందరం గౌరవించినాం, మా పార్టీలో కూడా అందరూ గౌరవించారు. అట్లా ఆ లెవెల్లో అప్పుడు మిస్ అయినాక నేను వదిలేదు తను. ఓకే. నేను 3 ఏళ్ల నుంచి అయితే బాగా సీరియస్గా చేస్తున్నా. ఒక గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ అనే ఒకటి సంస్థ స్థాపించిన, దాని నుండి మొత్తం 3 జిల్లాల్లో కూడా, అంటే హైదరాబాదు మొత్తం, అదే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, రంగారెడ్డి కూడా ఉమ్మడి జిల్లా. అయితే వీటిలల్లో జిల్లా వైజ్ కూడా కమిటీలు వేసుకొని ఎప్పటికొక కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాం. మేజర్గా నాకు ఏంటంటే, నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఎడ్యుకేషన్ మీద, అంటే విద్యార్థి దశనే నేను కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి నేను గెలుచుకుంటూ వచ్చిన. నాయకత్వ లక్షణాలు బాగా అంటే బాగా గెలుచుకుంటూ వచ్చినాం. ఎప్పుడు కూడా నేను ఓడలే. అయితే ఆ విధంగా గెలుచుకుంటూ వస్తే నాకు విద్యార్థుల మీదనే ఎక్కువ ఇది, నాకు బోధించిన ఉపాధ్యాయుల మీద కూడా బాగా ప్రేమతోని నాకు గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం ఏదైతే ఉంటుందో సెప్టెంబర్ 5th, దాన్ని పురస్కరించుకొని ప్రతిసారి, అంటే నా బర్త్డే సెప్టెంబర్ 7th, ఓకే, దగ్గర కలిసి వచ్చింది. కాబట్టి నా బర్త్డే అనేది ఉపాధ్యాయులతోనే నేను వాళ్ళని గౌరవించడం లోపల, పూజించడం లోపల, సన్మానించడం లోపల, వాళ్ళ మార్గాన్ని నడవాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎంచుకున్నా. కాబట్టి నేను లాస్ట్ టైం చేసిన, ఈసారి కూడా మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకున్నా. అది చేసుకుంటూ యువతను, మేజర్గా యూత్ను కూడా ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నదని. అని ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటే చాలా వరకు యంగ్ వాళ్ళు నిలబడితే ఏదో ఒకటి చేస్తారు, అంటే ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అందరూ యంగ్గానే ఉంటారు కాబట్టి, యువకులు ఉంటారు కాబట్టి. సో అలాంటిది మీరు తిరుగుతున్నారు రంగంలో, మీ అబ్బాయి కూడా తిరుగుతున్నారు అన్న, అంటే ప్రచారంలో చూసుకున్నట్టయితే. సో మరి టికెట్ మీకు ఇవ్వబోతున్నారా, వాళ్ళకి ఇవ్వబోతున్నారా? ఒకవేళ మీరు ఇప్పుడున్నటువంటి జెన్జీ యుగాన్ని తట్టుకొని నిలబడతారని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందా మీకు? అంటే ఒక్కటే ఎంత అంటే, మనకు వ్యవస్థ లోపల అసెంబ్లీ, అదేవిధంగా ఈ కౌన్సిల్, అదేవిధంగా లోక్సభ, రాజ్యసభ, జనరల్లీ కౌన్సిల్ ఏంది అంటే అనుభవజ్ఞులైన పెద్దల సభ. దాని ప్రోటోకాల్ కూడా పెద్దది. అది రాను తగ్గిపోతున్నది, కానీ ఇట్లనే అనేక రకాలుగా కావడంతో తగ్గిపోతుంది. కానీ పెద్దల సభకు జనరల్గా గతంలో మేము చూస్తే, మా చిన్నప్పుడు చూస్తే పెద్ద వాళ్ళే దానికి గెలిచాం. మంచి మేధావులు దేంట్లోనన్నా ఒక దాంట్లో నిశ్చితంగా వాళ్ళు పోరాటం చేసి అనేకమైన సాధింపు చేసి సమాజానికి ఒక రకమైన ఆదర్శప్రాయంగా ఉన్న వాళ్ళే దానికి కావడం. ఈ రాబోయే రోజులలో, జరిగిన రోజుల్లో రాను ఇట్లా తగ్గిపోతుంది. కానీ దానికి పెద్దల సభ, పెద్దల అనుభవం ఉన్న వ్యక్తులే దానికి కాంటాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మా తాను ఏంటంటే, మా కుటుంబం, నేను నాకు 2 కొడుకులు, ఒక బిడ్డే. నా బిడ్డ కూడా డాక్టరు, నా అల్లుడు డాక్టరు, నా కొడుకులు 2 కూడా అడ్వకేట్స్, మా కోడలు కూడా డాక్టరు. అయితే మా కుటుంబం అంతా కూడా ఏంటంటే రాజకీయం కుటుంబం. కాబట్టి నేను మా పెద్ద కొడుకు పుట్టకముందే నేను మండల ప్రెసిడెంట్ అయ్యాను. ఓకే. నేను కాలేజీల నుంచి కూడా ఇంటర్మీడియట్లకు పోయినప్పటి నుంచి విద్యార్థి నాయకుడిగా పోటీ చేసుకుంటూ గెలుచుకుంటూ పోయినా, మళ్ళీ ఓట్లు కూడా వేసాను, ప్రజలలో ఉన్నాం అట్లా. అయితే మండల ప్రెసిడెంట్ వరకు పొద్దు ఎన్టీ రామారావు గారు అప్పుడు నాకు టికెట్ ఇచ్చాను, విద్యార్థి నాయకుడిని ఉన్నాడు కాబట్టి
ఏదో చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో నాకు అప్పుడు టికెట్ ఇచ్చి నేను గెలిచిన. అన్న మళ్ళీ తర్వాత మా భార్య బీసీ ఉమెన్ అయింది. ఉమెన్ అయితే మళ్ళీ మాకే టికెట్ ఇచ్చాడు, మేము గెలిచినాం. నేను లైబ్రరీ చైర్మన్గా మళ్ళీ ఉద్యమంలో కూడా అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కమిటీలు ఉండడము, కేసీఆర్ గారి మార్గంలో నడుచుకుంటూ రావడం, ఇవన్నీ ఎట్లయిపోయినాయి అంటే మొత్తం రాజకీయ కుటుంబం కాబట్టి మా తాన ఏ ఎన్నిక వచ్చినా మేము కౌన్సిలర్ ఇప్పుడు 3వసారి మా దగ్గర మంచి అంటే స్లమ్ కాదు, మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్న ఎంఐజీ కాలనీ వికారాబాద్ లో, అంటే ఆల్ ఎడ్యుకేటెడ్స్ ఉండే కాలనీ. అందులో 800 మెజార్టీ 1040 మెజార్టీ ఇట్లా వన్ సైడ్ వాళ్ళు ఓట్లేస్తున్నారు అంటే మేమంతా ప్రజలలో ఉండే విధంగా కాబట్టి. అందుకే మా కొడుకు ఏంది అంటే వాడు కూడా ఏంది అంటే బాగా ఉద్యమాలు చేయడము, ప్రజలలో ఉండడము, మా ఇద్దరు కొడుకులు కూడా ఉండడంతో ఇప్పుడు ఒక ప్రోగ్రాం తీసుకున్నాం తను మేము. గ్రాడ్యుయేట్స్ను మభ్యపెట్టడము, గ్రాడ్యుయేట్స్ను కూడా ఈ రాజకీయ ఓబిలోకి తీసుకురావడము అనేది ప్రధానంగా జరుగుతున్నది, చెడిపోయిన వ్యవస్థ. మేమేమనుకున్నామంటే ఒక డిగ్రీ పట్టభద్రులు, ఒక మేధావి వర్గం, మేధావి వర్గాన్ని కూడా ఈ రాజకీయంగా నిచంగా తీసుకొస్తున్న పరిస్థితి కాబట్టి మేము ఒకటే ఆలోచన చేసినాం. ఏదైతే గ్రాడ్యుయేట్స్ మేధావి వర్గం ఉందో వాళ్ళకు ప్రత్యక్షంగా మేము కలవాలి. ఒక మొత్తం ఈ 3 జిల్లాల్లో కలిపి 5.5 లక్షలు 6 లక్షల మందిని మేము కలవాలనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. 6 లక్షల మంది ఎట్లా వివిధ రకాలుగా మా కుటుంబం అంతా, మా పెద్ద కొడుకు కొంతమంది, మా చిన్న కొడుకు కొంతమంది, నేను కొంతమంది, మా వైఫ్, మా కోడలు అందరం కూడా. అంటే ఎట్లా వేదికలు ఏ విధంగా అంటే ఒక గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ పెట్టుకొని వెళ్తున్నాం. అదేవిధంగా ఎక్కడ టీచర్ రిటైర్డ్ అయినా, లేకుంటే ఎక్కడైనా ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినా, లేకపోతే నిరుద్యోగుల సమస్య ఉన్న అనేక రకాలుగా మేము వాళ్ళని కలవాలనే ఉద్దేశంతో ఒక పాంప్లెంట్ కూడా చెప్పాయించినాం. మేము బాజాప్తా పాంప్లెంట్ వేసి ఆ బాజాప్తా పాంప్లెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి ఈ విధంగా మనం ఈ సమాజాన్ని మార్చాలంటే మేధావి వర్గమే మార్చాలి కాబట్టి అని ఆ ప్రోగ్రాంలో మా ఊరు కూడా జరుగుతుంది. ఎంతవరకునా మీరు చదువుకున్నది? నేను ఎల్ఎల్బి చేసిన నేను అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ చేసిన. ఓకే. అయితే ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం మీకు సపోర్ట్ ఉండడం అనేది ఒకటి మీకు మెయిన్ ప్లస్ పాయింట్. ఇంకోటి మీరు అన్నారు నేను ఆ పదవులు చేసిన ఈ పదవులు చేసినాను. ఎందుకు మరి కేసీఆర్ గారు కావచ్చు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది? అంటే మీ దాంట్లో మీకు వెన్నుపోటు పొడిచేటోళ్ళు, కాలుబట్టి గుంచేటోళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోవచ్చు? అంటే నిరాకరించడం అనేది జరగలేదు. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే నాకు సార్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఉద్యమంలో ఉన్నప్పుడు, నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అడిగిన నియోజకవర్గం వల్ల ప్రొసీడ్ అన్నాడు. కానీ మా జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే అవతల పార్టీలో ఉన్న వాళ్ళు ఇళ్ళకి రావడం, నేను ఏ కాన్సెన్స్ అడిగితే వాళ్ళు రావడంతో వాళ్ళు హైకమాండ్ కూడా బలంగా కనిపించడము, అట్లా రకరకాలుగా ఏదో ఇదిగా నేను తాండూరు అడిగినా మహేందర్ రెడ్డి వచ్చాడు, నేను పరి అడిగినా హరీశ్వర్ రెడ్డి గారు వచ్చాడు. అట్లనే నేను ఏంది రాజేంద్ర నగర్ పాదయాత్రతో యుక్తంగా చేసిన మొత్తం తెలంగాణ జై తెలంగాణ అన్నోడు. అంటే నేను మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి ఒక సందర్భం చెప్తున్నా ఏంటంటే కిరాయికు ఇల్లు అడిగితే నేను అడ్వకేట్ అంటే ఇస్తుంది. తెల్లారి మా జనరల్ టీఆర్ఎస్ పార్టీ జనరల్ కనిపించినాక వాళ్ళు వచ్చి ఓనర్ వచ్చి సార్ మా బిడ్డే ఫారెన్లో ఉన్నది సార్, ఆమె వస్తున్నది, కాల్ చేయండి అంటే 1 మంత్లో కాల్ చెప్పిస్తున్నారు ఇక్కడ ఈ ఏరియా అంతా. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అంత భయం ఉండే. అంటే ఆ విధమైన జై తెలంగాణ అనే ఏరియాలో కూడా రాజేంద్రనగర్లో నేను పాదయాత్ర చేసిన. దీంట్లో కూడా పెద్ద ఎత్తున మార్పు తేవాలని ఆ పొద్దు చేసినాం. కానీ కాకుంటే రాజకీయ పరిస్థితులు ఏంటంటే అందులో వాళ్ళని ఇళ్ళకి రావడం, అంత మిక్సింగ్ కావడం, దాంట్లో నాకు కొంత ఒకసారి ఈ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఫైనల్ అయింది. సార్ కూడా నాకు మాట్లాడిండు సార్ కూడా నాకు మాటిచ్చి ఫైనల్ అయింది, నువ్వు కాంటాక్ట్ చేయను. మళ్ళీ రాజకీయ సమీకరణలో మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక బీసీ బిడ్డ, సో అక్కడ చూసిన రెడ్డి వర్గమే, ఇక్కడ చూసిన వాణిదేవి గారు కూడా మ్యాక్సిమం ఓసీ వర్గమే. అంటే మీకు కలిసి రావట్లేదా, లేకపోతే ఒక బీసీ బిడ్డను తొక్కేసే ప్రయత్నాలు ఏమైనా చేసిందంటే? ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ ఏదైతే ఎన్టీ రామారావు గారు రద్దు చేసినాక మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చి పునఃప్రారంభం చేశాడు.
అప్పటి నుంచి కూడా జరిగిన ఎన్నికల లోపల మన ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ఎవరు కూడా ప్రధానమైన పార్టీలకు వెళ్ళి బీసీ కంటెస్ట్ కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఐదు దేవులేరు కంటెస్ట్ కూడా చేయలేదు. సో మరి నేనేమంటున్నా అంటే నేను కాలేజీలో కంటెస్ట్ చేసినాడు కూడా అదే పరిస్థితి. అయితే నేను గెలిచిన అంటే నేను అడిగిన ప్రజలు ఓట్లేయాలి, ప్రజలు మన నాయకత్వాన్ని వాళ్ళు బలపరచాలి, ప్రజల విశ్వాసం తీసుకోవాలి. అయితే దానికన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక మేధావి వర్గం, మేధావి వర్గంలో జనరల్ గా నేను అనుకునేది ఏంటంటే కులాలకు మతాలకు లేకుంటే ప్రాంతాలకు లేకుంటే రాజకీయాల్లో ఏదైతే రాని సాంప్రదాయం వచ్చిందో ఈ సాంప్రదాయాలకు అన్నిటి కూడా వ్యతిరేకంగా ఉండేటోళ్ళే మేధావి వర్గం. డెఫినెట్ గా నేను నమ్ముతా ఏంటంటే 100% ఎంత మంది వాదించినా నేను వాదించింది ఏంటంటే చాలా మంది అన్నారు నాతో, లేనా నువ్వు ఎక్కడ ఎడ్యుకేటెడ్స్ కూడా వాళ్ళు ఓటేయాలంటే ఇట్లా అట్లా అంటే నథింగ్, జరగడానికి వీలే లేదు. ఈ రోజుకు బతుకుతున్న సమాజం ఇంకా కూడా న్యాయం అనేది బతుకుతున్నది, ధర్మం అనేది బతుకుతున్నది, ఎక్కడ మంచితనం అనేది నిలబడ్డది అంటే చదువుకున్న వాళ్ళతో. నేను యాక్సెప్ట్ చేస్తాను. నేనేమంటున్నా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ అంటే మనం చూస్తున్నాం పరిస్థితులు డబ్బులతో కూడుకున్నాయి. ఆయన తర్వాత ఈవెన్ గ్రాడ్యుయేట్స్లు కూడా డబ్బులకు ఆశపడి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకోటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. రీసెంట్గా 2 ఎమ్మెల్సీలు కూడా బీజేపీ గెలవడం అనేది జరిగింది. రేపటి నాడు మీకు టికెట్ వస్తే ఇంత పెద్ద వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీలతోటి కొట్లాడి గెలుస్తా అని అంటే కొంచెమన్నా నమ్మకం ఉందానా? అంటే నేను ఒకటేమంటానంటే మీరు అన్న 2 పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బుతోని అంటారు. నేను దాన్ని ఫస్టే చెప్పిన, మీరు అనకన్నా ముందే దాన్ని ప్రధానంగా వ్యతిరేకించే వ్యక్తులు నేను ఒకరిని. గ్రాడ్యుయేట్స్ ఎక్కడ కూడా డబ్బుకో గానో దానికో కానీ వాళ్ళు పోలే, వాళ్ళని పొయ్యే తీరుగా మార్చిండ్రు తప్పిస్తే అట్లాంటిగా ప్రయత్నించారు కానీ ఎక్కడ మార్పు రాలేదు. ఈ రోజు కూడా స్వచ్ఛంగా ఓటేసేది 100% మేధావి వర్గమే, గ్రాడ్యుయేట్సే. నేను అది నమ్ముతున్నా కాబట్టి దాంట్లో డబ్బుకు ఆస్కారం లేదు, వేరేటికి ఆస్కారం లేదు అనేది ఒక్క పాయింట్. అంటే ఎంత ప్రభావం చూపించినా మొత్తం ఎన్నికల లోపల వేరే ఎన్నికలను జనరల్ ఎన్నికలను చూసినంత ప్రభావం దీంట్లో చూపది అనేది ఒక అంశం. రెండవ అంశం ఏమంటున్నారు మీరు అంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఏమన్నది, మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల లోపల యువతకు ఒక మాట ఇచ్చారు. ప్రధానంగా ఏం మాట ఇచ్చిండ్రు, నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తా, దాన్ని ఎప్పుడు కూడా ఖాళీలు ఏర్పడ్డ వాటిని అన్నిటిని కూడా తీసుకొని సెప్టెంబర్ లోపల నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా, ఎప్పటికప్పుడు ఖాళీలను ఫిలప్ చేస్తా, ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తాను. ఏం జరుగుతుందని ఇలా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న హైడ్రాల 195 పోస్టులు ఉంటే సరూర్ నగర్ స్టేడియంలో ఘోరాతిఘోరంగా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి బేస్ మీద. ఎట్లా అంటే వాళ్ళకు 195 ఉద్యోగాలకు 1000 సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెంచి పోషించినట్లు అయితలేదా? నిరుద్యోగుల మీద దాడి జరుగుతలేదా? అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి రావాలని వేసారు, ఎందుకంటే కొలువులు వస్తాయి మాకు, మేము బాగుపడతామని. మరి ఈరోజు జరిగింది ఏంటి? అందుకని నేను ఏమంటున్నా అంటే ఒకటే, నేను ఎక్కువ లెంత్ తీసుకుపోవడం లేదు. నీకు ఉద్యోగస్తులు ఉన్నారు, ఇలా టీచర్స్ ఉన్నారు, వాళ్ళను సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది, ఎక్కడ కానీ పిఎల్గా కానీ వాళ్ళను టీచింగ్ ఫీల్డ్ తప్ప వేరే దాంట్లో వాడవుతాయి. వాళ్ళని ఎక్కడెక్కడ పనులు చేపిస్తున్నారు. ఇవాళ ఏమి ఊరికి వస్తే వాళ్ళనే గొడ్డు కష్టం చేయిస్తున్నారు టీచర్లను. మరి వాళ్ళ గురించి ఎలా గౌరవం ఉంటున్నదా? గౌరవంగా వాళ్ళు స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారా? లేకుంటే పాఠశాలలు స్వేచ్ఛగా నడుస్తున్నాయా? లేకపోతే వాళ్ళకి రావాల్సినవి, వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా రాలేకపోతున్నాయి, అవిటికి కూడా పైరవి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. లాస్ట్కు హెల్త్ కార్డు కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతలే. వాళ్ళకి పిఆర్ఎస్ వచ్చింది. అతను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు రేపో ఎల్లుండో వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఏంది పిఆర్ఎస్ పెట్టమని. ఆ రోజు ఏమైంది? పిఆర్సీ ఎంత బాగా పిఆర్సీ ఎంప్లాయీస్ సంఘాలను పిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు చేసుకున్న పరిస్థితి నుండి ఈ రోజు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు
దగ్గరికి వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే రాష్ట్రంలో వెళ్తున్న ప్రభుత్వం మరి ఏం చేస్తున్నా తను పిఆర్సీ ప్రకటించిందా? అంటే నేను ఇవన్నిటికీ మీరు క్వశ్చన్ వేస్తుండొచ్చు, మరి మీరు వస్తే చేస్తారా అన్న? డెఫినెట్ గా ఈడ బుద్ధి చెప్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఈ ఓటింగ్ అనే ఆయుధంతో నిరుద్యోగులంతా కూడా ఉద్యోగులంతా కూడా బుద్ధి చెప్పే దినము మనకు రాబోతా ఉన్నది. సో దానికి నేను కారణమైతా ఒకటి. రెండవది ఏంటంటే మీరు బీజేపీ అన్నారు. బీజేపీ పరిస్థితి ఎలా దేశంలో ఏమైపోతున్నారు? మీరు కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు పార్లమెంట్లోకి పోతే పార్లమెంట్లో అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎంపీలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోమని, అంటే మేము ఏం చేయలేము అని భారతదేశంలో వ్యవస్థ చేతులెత్తిన పరిస్థితి వచ్చింది. ఒక దేశానికి చెందిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే డిమాండ్స్ తలంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఎక్కడ జరుగుతుంది? మరి 1 కోటి ఉద్యోగాలు అన్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? ఏం జరుగుతుంది? రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చినాం, 8 మంది శాసనసభ్యులను ఇచ్చినాం. మరి ఏం జరుగుతుంది అనేది ప్రజలు డెఫినెట్ గా విద్యావంతులు కాబట్టి దాన్ని అంతా కూడా విశ్లేషణ జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికే ఈడ బీఆర్ఎస్ పార్టీ అనేది గెలుస్తుంది. అయితే వాణిదేవిని గెలిపించే ఇప్పటి వరకు ఆమె యూత్ని కలవలేదు, ఎవరిని కలవలేదు, ఆమె పని ఆమె చేసుకుంటూ పోయింది. సో టీఆర్ఎస్ పార్టీకి ఆ టైంలో మేము బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేసినాం. ఒకవేళ ఇప్పుడైనా సరే మీలాంటో నిలబడితే ఎందుకు ఓట్లు వేయాలన్నా? మీరేం చేస్తారు? మీరు కూడా ఇప్పుడు 4 మాటలు మాట్లాడతారు, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి నెత్తినెక్కించుకుంటారు, అధికారంలో కూడా లేరు. సో యువతకి, గ్రాడ్యుయేట్కి, మేధావి వర్గానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? ఏం చేస్తారు? ఎందుకు వేయాలి? తమిళ ఏంటంటే లాగు నిక్కరు దొడుకున్నప్పటి నుండి రాజకీయాలు చేస్తున్నా. నా చరిత్ర చూస్తారు, గత చరిత్ర చూస్తారు. ఇట్లా చేసుకొని ఇట్లా వెళ్ళిపోయేటోని కాదు నేను. సచ్చిన దాకా ప్రజలలో ఉండేటోని. చివరి సావు కూడా, చివరి కట్టే పెట్టినంత వరకు కూడా నేను ప్రజలలో ఉండేటోని, ప్రజల కొరకు బతికేటోని, ప్రజల కొరకు. ఈ మాటలు మస్తు మాట్లాడతారా? చెప్పడం కాదు, ఎన్నికల కొరకు చెప్పడం కాదు. ఇవాళ ఇంకా నేను కంటే చేయలే, లేకపోతే ఇంకా నాకు టికెట్ రాలేదు. నేను ఎప్పటికి ప్రధానంగా నేను చెప్పే పాయింట్ ఇది ఏంది అంటే ప్రజల కొరకే, ప్రజా జీవితం లోపలనే. ఇప్పుడు నేను అడ్వకేట్ ఉన్నా, నేను ప్రాక్టీస్ కూడా బ్రహ్మాండమైన, నా కొడుకులు కూడా 2 అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ మా కొడుకులకు వదిలి కూడా ఇది నిన్న సపోజ్ మా తను ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది, కానీ ధర్నా ఏది కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ మీద ధర్నా ఉన్నది. ధర్నాకు అన్నా కోర్టుకు అన్నా అంటే ధర్నాకు వచ్చినాడు. అంటే ప్రజా జీవితమే నమ్ముకున్న వ్యక్తులము. వ్యక్తికి తేడా ఉంటది. డెఫినెట్ గా ఇవాళ ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా, ఒక అడ్వకేట్ గా నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు, నాకు విద్య బోధించిన నా గురువుల మేరకు 100% నేను దీంట్లో సక్సెస్ అవుతా. ఈ మార్పు తెస్తా, నీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను దించుతా, ఖచ్చితంగా ప్రజల వైపు వాళ్ళు చూసేటట్లు చూస్తా. ఈ నిరుద్యోగుల సమస్య కానీ, ఉద్యోగుల సమస్య కానీ ఎక్కడ కూడా లేకుండా భారతదేశం లెవెల్ తీసుకెళ్తాను. అయితే అన్న ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి అంటున్నారు కదా, అవకాశం ఇస్తారా అన్న మీకు? ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఇవ్వలేదు, మిగతా దానికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎమ్మెల్సీ దానికి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాగేందర్ గౌడ్ గారికి అవకాశం ఇస్తారా నమ్ముతున్నారా? గతంలో హ్యాండ్ ఇచ్చింది ఇస్తా అని చెప్పేసి, ఇప్పుడు కూడా హ్యాండ్ ఇస్తే ఏందన్న పరిస్థితి? ఇప్పుడు జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ ఆ రోజు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలను బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. అంటే నేను ఒక్కటేం చెప్తున్నా అంటే 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. 2 ఎంపీ సీట్లు ఇస్తే ఒకటి బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాష్. వాళ్ళు ఊహించలేరు కదా, వాళ్ళిద్దరికి నామినేట్ చేసి పంపించాను కేసీఆర్. మరి నేను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చేసిన. ఈ విధంగా చాలా మందికి అవకాశం వచ్చింది. నేను ఇంకొకటి ఏంటంటే బడుగు బలహీన వర్గాల్లో పుట్టొచ్చు నేను, కానీ నేను అడ్వకేటు, ఒక న్యాయశాస్త్రాన్ని పఠించిన. అదే విధంగా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే వ్యక్తిగా నేను ఎదిగిన. నేను చెప్పగలుగుతా, చేయగలుగుతా, చట్టం తెలిసిన వ్యక్తిని. ఎందుకని నన్ను తక్కువ చూస్తారు? 100% నాగేందర్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని తప్పకుండా పరిశీలిస్తారు, తప్పకుండా నాకు వస్తుంది. నేనేమంటాను, ఒకవేళ మళ్ళీ ఈసారి కూడా లేదు నాగేందర్ పక్కకి చెప్పుకో, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు? నేను ఒక్కటే అంటున్నా రాజు, నాకున్న నమ్మకం ఏంటంటే ఏ పరిస్థితిలో నేను ఈసారి ఫీల్డ్ ఉంటా అనేది ఉన్నది. ఏ పరిస్థితిలో కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు న్యాయం జరుగుతుంది,
నేను పార్టీకి ఈ రోజు కూడా నమ్మకం ఉందా కేసీఆర్ గారి పైన? ఎంతో మంది పార్టీలకు వెళ్ళిపోయారు. అవును. నేను వచ్చినాడు రంగారెడ్డి జిల్లాలో ఎవరు కూడా పార్టీల నాయకత్వం కూడా లేదు, ఉద్యమం కూడా లేదు. దాన్ని విపరీతంగా ఉద్యమం చేసినాం. మమ్మల్ని వెలేసినట్టు, సమాజం నుండి వెలేసినట్టు మమ్మల్ని చూసినా కూడా మేము ఉద్యమం చేసినాం. మళ్ళా కారుతున్న రోడ్డు మీద కూర్చున్నాం. ఇవన్నీ ఉన్నాయి కదా. వీటితో పాటు ఇవి ఒక్కటే అనడం లేదు నేను. వీటితో పాటు ఏంటంటే 100% నేను ప్రజా జీవితం లోపల ఉన్నా, ప్రజలలో ఉన్నా. నన్ను ప్రజలు కూడా కోరుకుంటే, నాకు భగవంతుడు గిట్ట అనుకోండి, కేసీఆర్ గారు గిట్ట అనుకుంటే డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తాను. అయితే నాగేందర్ గౌడ్ అనే వ్యక్తి వికారాబాద్కే పరిమితమైనటువంటి వ్యక్తిగా చూడాలా, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ వ్యక్తిగా చూడాలా? అక్కడ అంటే వికారాబాద్ అంటేనే కొంచెం ఓకే, అక్కడ వరకే బెల్ట్. మరి ఇంతమంది ఎట్లా వేస్తారు? అయితే నేనేమంటున్నా తమ్మి అంటే, నేను రంగారెడ్డి జిల్లాకు మొత్తానికి, రంగారెడ్డి జిల్లా ఎక్కడెక్కడ ఉన్నది? హైదరాబాద్ చుట్టంతా మా జిల్లా రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి. కర్ణాటక అనుకొని మాదే ఉన్నదా లేదా? ఇక్కడ మెదక్ అనుకొని మాదే. 14 నియోజకవర్గాల 14 నియోజకవర్గాలు, అంతకుముందు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ రోజు నుండి మొదలుకుంటే 14 నియోజకవర్గాల పార్లమెంట్ ఎన్నికలతో సహా అన్నిటి లోపల కూడా నేను ఉద్యమ పార్టీలో నేను జిల్లా అధ్యక్షుడిని చేసిన. ఈ జిల్లాలో నేను ప్రతి ఉద్యమాల లోపల హైదరాబాద్తో సహా, మహబూబ్నగర్తో సహా అన్ని ప్రాంతాల లోపల కూడా నేను తిరిగిన. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. 15 రోజులు నేను శిక్షణ శిబిరాలు నడిపించిన తమ్మి మహబూబ్నగర్లా. నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు శిక్షణ శిబిరాలకు ఒక ఇన్ఛార్జ్ ఉంటుండే. మంచి వక్త ఉండాలి, మంచి అన్ని తెలిసిన వ్యక్తి ఉండాలి, మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ శిబిరం మీన్స్ ఏంటంటే 2 రోజులు ఒక అసెంబ్లీ కాన్ఫరెన్స్ ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని రావాలి. నేను 15 రోజులు అక్కడనే ఉండి నేను నిర్వహించిన వ్యక్తిని. అనేకమైన సంబంధాలు ఉన్నాయి. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా, నేను అడ్వకేట్గా ఉన్నా. నాకెందుకు ఒక వికారాబాద్కు పరిమితమై చూస్తాను? నన్ను డెఫినెట్గా నేను ఇలా నాకు కేసీఆర్ గారు నాకు ఇచ్చిన అవకాశం, ఒక కార్పొరేషన్ చైర్మన్, అది కూడా కార్పొరేషన్ చైర్మన్ విద్యకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మనే. అయితే 5 సంవత్సరాల కార్పొరేషన్ రాష్ట్రానికి చేసిన, నేను రాష్ట్రానికి చేసిన. అట్లనే తీసుకుంటే నీకు ఇలా రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలో నేను రాష్ట్ర సెక్రటరీ ఉన్నా. ఇన్ని రకాలుగా ఉన్నా, ఇంతగానం ప్రజలలో ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే 3 సంవత్సరాల నుండి నిరంతరాయంగా నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నా. నీకు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా రాజు. మా జిల్లాలో మా తాన ఎస్ఏపి కాలేజ్, శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ పీజీ కళాశాల. దాంట్లో 3000 మంది స్టూడెంట్స్ ఉంటారు. పెద్ద బ్రహ్మాండమైన కళాశాల. కొడంగల్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, హైదరాబాద్, మన చేవెళ్ళ నుంచి, జైరాబాద్ నుంచి కూడా అందులో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. ఆ కళాశాలలో చదువుతున్న వ్యక్తులు ప్రతి సంవత్సరం 3000 మంది. అంటే నేను 5 సంవత్సరాల కాలేజీలో చదివినా. నేను ప్రతిసారి కూడా ఆ కాలేజీలో యూనియన్లో గెలిచిన. ఇప్పటికి వెళ్తుంటారా కాలేజ్కి? మేము ఓల్డ్ స్టూడెంట్స్ అందరిని పెట్టుకున్నాం. నాకు ఉద్యమంలో కలిసి వచ్చిన మాట చెప్తున్నా. నన్ను ఏడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఆడ మా కాలేజ్ స్టూడెంట్ ఉంటాడు. ఏ సెక్రటరీలో ఏ డిపార్ట్మెంట్లో పో అన్నా, నేను ఎస్ఎఫ్ కాలేజ్ చదివినా, నీకు ఓటేసిన అనే వ్యక్తి ఉంటాడు. నీకు ఇప్పుడు మహబూబ్నగర్లో తీసుకుంటే మా కాలేజీలో చదివిన వాళ్ళు విపరీతంగా రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు, లేకుంటే సర్వీసులు ఉన్న ఆఫీసర్లు అందరు కూడా ఉద్యోగస్తులు ఇవాళ ఉన్నారు. అన్న నీకు అన్యాయం జరిగింది. నిన్ను మేము ఎక్కడో చూడాలి అసలు, కానీ మేము ఆ సేవ చేయించుకునే భాగ్యం మాకు లేకపోయింది. నువ్వు డెఫినెట్ గా కాంటాక్ట్ చేయి, మేము ఉంటాం నీ అని అంటున్నాం. అయితే అన్న ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది కూడా ప్రజల లోపల ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది అన్న. ఎక్కడ చూసినా కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి. సో అట్లా బీసీ ఓట్ బ్యాంక్ పైన ఏమన్నా నమ్మకం పెట్టుకొని ఒక బీసీ వ్యక్తిగా బరిలోకి దిగుదామని చెప్పేసి అనుకుంటున్నారా? ఒక్కటేమి జరిగింది రాజు అంటే, రేవంత్ రెడ్డి గారు ఏ మాట కామాట చెప్పాలి. ఆయన 42% అన్ని బుడాయిలు అంటే తప్పులు చెప్పుట్లా దాని 42% మాకు అన్నాడు. మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినాక 42% కొరకు మేము ఉద్యమం చేయడానికి, అంటే
మేమందరూ చైతన్యం కానికే ఉద్యమం చేయడానికైతే ఇలా రాష్ట్రంలో బీసీలంతా చైతన్యం అయితే జరగడానికి ఉపయోగపడింది. ఆయన ఇవ్వలేడు, మాట ఇచ్చి తప్పిండు, ఇవన్నీ ఒకటైతే కూడా ఆయన మేమైతే చైతన్యం అంటే జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి భారతదేశంలో నిలదీసే లెవెల్, జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేసే లెవెల్కి ఎలా బీసీ ఉద్యమం అనేది పోయింది. బీసీల కొరకు పార్టీలు వచ్చేటంత లెవెల్కి వెళ్ళింది. అంటే ఉధృతంగా ఇలా బీసీ ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోయింది. అందరూ గమనిస్తున్నారు. దీంట్లో ఒకటేమైతుంది అంటే తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది. మరి ఇప్పుడు నాగేందర్ గౌడ్ జీవితం అంతా దీంట్లోనే పనిచేస్తున్నాడు. మరి ఎందుకు నాగేందర్ గౌడ్ ఏమిటి కొరకు ఏం లోపం ఉన్నది, ఎందుకు జరగడం లేదు, ఎందుకు ఇదైతే మరి దీంట్లో పుట్టడమే తప్ప అనే ఆలోచన కూడా చేస్తారు కదా ఎవరైనా. నేను అందుకే నేను ఏమంటున్నా అంటే బీసీ సమాజం కూడా ఎలా ఆలోచన చేస్తారు. ఇప్పుడు నాకు ఇంకొక విషయం ఏమున్నది అంటే నాకు విపరీతంగా అన్ని కులాలతో ఒక కులం ప్రత్యేకంగా నన్ను తీసుకునే పరిస్థితి ఉండదు. అందరు కూడా నాగేంద్రన్న అంటే నీకు 100% ఆయన పడితే ఇడవడు అంతే అనేది ఉన్నది నా మీద. నీకు ఏ పరిస్థితుల్లో అన్నారు. ఆ రోజు నేను టీఆర్ఎస్ లో కలిసినప్పుడు మా జిల్లా అంతా అన్నది, అరే ఏమే నువ్వు గన్నపోయినావు, నేను చూడు ఇదే దీంట్లోకే మీరు అందరూ వస్తున్నా అని చెప్పిన. మరి ఎలా రాలేరా? అయితే అన్న మీకు 2023లో రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఇంటికి వచ్చి పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ మంచి ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లాంటి ఆఫర్ని ఎందుకు తిరస్కరించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగించింది? కానీ ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరప్పుడు నేను అందులోకి వెళ్ళి మేము ఉద్యమంలోకి వచ్చినాక టీఆర్ఎస్ పార్టీలో కలిసినాం ఆయన మేము అప్పుడు. అయితే అక్కడి ప్రాంతమే మా ప్రాంతమే కాబట్టి ఆయన ఉన్న పరిచయంతో నాకు అడిగాడు, అన్న నువ్వు రాజేంద్ర నగర్ కాంటాక్ట్ చేయి, రాజేంద్ర నగర్ కాంటాక్ట్ చేస్తే 100% రాజేంద్ర నగర్లో నువ్వు గెలుస్తావు అని నాకు అడిగాడు. మాట ఇచ్చిండు అయితే అన్నాడు. 100% అని చెప్పాడు ఆయన చెప్పిన మాట. అయితే నేను నాకైంది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకితమే. అంటే నేను ఏం నమ్ముతా అంటే ఈ సమాజము ఈ విధంగా కావడానికి, ఈ రోజు కూడా వ్యత్యాసాల సమాజం ఉండడానికి, సమాజం లోపల ఇంకా కొరత ఉండడానికి, ఈ దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందిన దేశం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడానికి ఈ దరిద్రానికే కారణం కాంగ్రెస్ పార్టీ అంటాను నేను. అంటే పర్సనల్ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే ఇది. మా నాయన కూడా మా నాయన చదువుకోని వ్యక్తి. మా నాయన చాలా క్లియర్ గా చెప్తుండే 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేసడము అంటే విషం దాగి సావడం వెళ్తుంది అనే ఈ మాట నేను 10 సార్లు సంబోధించిన, మీరు ఎత్తినందుకు మళ్ళీ నాకు రికనెక్ట్ అయింది. అందుకని కాంగ్రెస్ పార్టీకి నేను నా జీవితంలో నేను కాంగ్రెస్ పార్టీకి రానని రేవంత్ రెడ్డి గారికి చెప్పిన. కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఇక కాంగ్రెస్ ఏతర అంటే కాంగ్రెస్ నా జీవితం మొత్తాన చనిపోయినంత వరకు కూడా కాంగ్రెస్ వ్యతిరేకిగా, కాంగ్రెస్ ఓటేయకుండా, కాంగ్రెస్ బలపరచకుండా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తి నాగేందర్ గౌడ్ అనే వస్తే కూడా అది కూడా నాకు ఒక ఎమ్మెల్సీ వచ్చిన అంత పెద్ద ఆలోచనతో నేను ఉన్నాను అని చెప్పినప్పుడు అన్న ఇక మీరు మారాలన్నా అని. సో ఫైనల్ అన్న అంటే ఇప్పుడు మనకి రాజకీయాల్లో కావచ్చు ఎక్కడైనా సరే గాడ్ ఫాదర్ లాంటి ఒకరు ఉండాలి. సో మీకు గాడ్ ఫాదర్ ఎవరు అనుకోవచ్చు? ఎందుకు లేరుతామే నాకు ఇప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్గా నాగేందర్ గౌడ్ సాబ్ని గుర్తుపట్టే వ్యక్తి. ఆయనతో ఎన్నోసార్లు మేము కలిసినాం, కూర్చున్నాం, తిన్నాం, భోజనాలు చేసినాం. ఆయనతో ఆయన యొక్క మొత్తం జీవిత చరిత్రను ఏ విధంగా డెవలప్ అయ్యింది, ఎట్లా జరిగింది అన్ని ఎప్పుడు కూడా అన్ని అనుసరిస్తున్న వ్యక్తి. అట్లనే హరీష్ అన్న విపరీతమైన వర్కరు. రోజు పొద్దుగాల లేస్తే పొద్దుమి కింద కష్టపడి నేను నా కొడుకుకు చెప్పిన, నా కొడుకు ఫస్ట్ కౌన్సిలర్ అయినప్పుడు నువ్వు ఎవరు లెక్క కావాలి అంటే సిద్దిపేటలో హరీష్ అన్న ఎట్లా అయిందో నువ్వు అట్లా కావాలి, సిరిసిల్ల కేటీఆర్ ఎట్లా అయిందో నీవు అట్లా కావాలి, ఆ విధమైన వర్క్ను వాళ్ళ దాన్ని నువ్వు ఫాలో కావాలి అని చెప్పిన. అంటే నాకు కేటీఆర్ గారు యువ నాయకుడు. ఆయన ఫస్ట్ పాదయాత్ర చేసింది వికారాబాద్కి వెళ్ళి గండిమైసమ్మ వరకు. నేను మా నాయకత్వాన నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నా. ఆ రోజు మేము పాదయాత్ర చేయించినాం. ఆయన చాలాసార్లు యాడ్ చేసాడు. పాదయాత్ర చేసిన దాంట్లో నీవు ఒక్కడే ఉన్నవే అని చెప్పి మేము ఆయన నెంబర్ తిరిగినాం, పాదయాత్ర చేసాం. దాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసే బాధ్యత మాకుండేది. అంటే అట్లాంటి అదృష్టం వచ్చింది. కాబట్టి నాకు ఆ ఫ్యామిలీతో కానీ మా నాయకత్వంతో కానీ మాకు ఇంకో గాడ్ ఫాదర్ ఎందుకే మా జిల్లాలో మా జిల్లాలో ఉన్న లీడర్ ఇప్పుడు మా సవితమ్మ ఉంది.
వాళ్ళ భర్తనే కదా ఆ రోజు మాకంతా నాయకత్వం వహించింది, ఆయననే కదా మమ్మల్ని విద్యార్థి నాయకులను ఎంట్రీ చేసింది అంతా ఇందిరారెడ్డి గారు. ఓకే, అట్లా కాదనే లేదు. ఆ రోజు చంద్రశేఖర్ గారు మా దగ్గర ఎమ్మెల్యే ఉన్న టైం లోపల ఆయన మమ్మల్ని తీసుకుపోవడము, ఆ విధంగా ఇందిరారెడ్డి గారు చేయడం, ఎన్టీ రామారావు దగ్గరకు పోవడం, ఇట్లా అదే ఫ్యామిలీకి చెందిన సవితమ్మనే ఉన్న కాబట్టి మాకు అసలు గాడ్ ఫాదర్ అనేది అందరు గాడ్ ఫాదర్సే ఉన్నారు. ఆ ఫ్యామిలీ మాకు బాగా, కేసీఆర్ గారి కుటుంబం అంటే మాకు బాగా గుర్తుపట్టే ఇది. మాకు కాకుంటే పరిస్థితిని బట్టి ఇప్పుడు నేను ఒక్కటే అంట రాజు, నాకు ఒకవేళ ఇవ్వద్దు అనుకుంటే కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వరు, రాష్ట్ర సెక్రటరీ కూడా తీసుకోను, జిల్లా ప్రెసిడెంట్ కూడా నేను 6-7 సార్లు అయినా. ఇప్పుడు కూడా నేను గోషమాల ఇన్ఛార్జ్ ఇచ్చాను. నాకు నా మీద నమ్మకం ఉండి వర్క్ చేస్తాడు అనేది ఉండి, లేకుంటే మమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు అనేది ఉండి, పార్టీని వదిలే వ్యక్తికి కాడని, పార్టీని నేను వదిలే వ్యక్తిని కాదు కదా, తలకా వదిలే వ్యక్తిని కాను, పోయేటోని కాను, రోజో తీరు పూటకో తీరు ఉండే వ్యక్తిత్వం కాదు నాకు. రేపు ఒకవేళ ఇక్కడ మిస్ అయితే బీజేపీలో ఇంకో దాంట్లో టికెట్ ఇస్తా అంటే అది నథింగ్. నేను ఇళ్ళకెళ్ళే బాగుపడాలి, లేకుంటే బాగుపడకపోతే నా జన్మ గింతనే అనుకుంటా, కానీ నాకు ఇంకో ఆలోచన ఉండే మాట లేదు. గులాబీ జెండా చాలు, ఇదే జెండా లాస్ట్ వరకు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మీరు మళ్ళా రేపు పొద్దున రూలింగ్ రాకపోతే అని కూడా మా వాళ్ళ ఓరోరు అంటున్నారు. రూలింగ్ రాకపో ఉండకపో ఇక ఈ జన్మకి ఇదే లాస్ట్ అంతే. అంటే ఎందుకంటే బీఆర్ఎస్ రాదు అని చెప్పేసి బీజేపీ అంటుంది, కాంగ్రెస్ రాదు అంటుంది. ఒకదాని తర్వాత ఒక నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ 34 వరకు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. అయినా కూడా మీరు బీఆర్ఎస్ని పట్టుకొని బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ నుంచి నేను గెలిచి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి కలలుగా అంటున్నారేమో అనిపిస్తుంది. అంటే లేదమే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనడము, ముఖ్యమంత్రి గారు 34 వరకు ఉంటామనడు, లేకుంటే బీజేపీ పార్టీ అనడు, అది వాళ్ళ పార్టీ అనాల్సింది. కానీ పార్టీలు అట్లా అంటే ప్రజలు ఏమంటున్నారు, కేసీఆర్ గారు రావాలి అంటున్నారు. మళ్ళీ నిజంగా అంటున్నారు 100% యూత్ కూడా అంటున్నారు, సర్వే గ్రాడ్యుయేట్లు కూడా 100% గ్రాడ్యుయేట్లు కూడా. ఇప్పుడు యూత్ కు కేటీఆర్ అనేటి నాయకుని జస్ట్ ఇట్లా లంగరవు తోలుకోతాం, లంగరవు ఉత్తం తోలుకొచ్చి ఇట్లా బండిలోకెళ్ళి కాలి అద్దంలో చూపిస్తే నీకు 1000 సంఖ్యలో యూత్ వస్తున్న పరిస్థితి. నేను పొగడడం కాదు, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఏర్పడాలి. తెలంగాణ లోపల మేము మన సరుణాల్లో మీటింగ్ పెట్టినాం, యువదళం మీటింగ్ పెడితే అంత ఆర్గనైజేషన్ చాలా తక్కువ. ఇట్లా ఫ్లో సినీ యాక్టర్ ఫ్లో వచ్చినట్లు వచ్చింది. మరి అట్లా ఎట్లా అది మార్పు? సభలను చూసి మీరు కలలు సభలు అనేది కాదు, కేటీఆర్ గారు 10 మంది వస్తారు, కేసీఆర్ గారు వస్తే 100 మంది వస్తారు, ఇంకా మనం గెలిచేస్తున్నాము, కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నేను అట్లా కూడా అనడం లేదు. నేను ఒక చాలా సీనియర్ పొలిటీషియన్గా నేను ఏం చెప్తున్నా అంటే, ప్రజలలో చాలా టిఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ గారు కావాలి. ఎందుకొరకు అనేది ఒక మాట చెప్తాను నేను. రైతు బంధు అని ఎవరమన్నా మనం డిమాండ్ చేసినామా లేకముందు? ఆయన ఇయ్యకముందు రైతు బంధు రావాలని ఏ ఉద్యమకారుడన్నా, కమ్యూనిస్టులతో సహా ఎక్కడి ఉద్యమకారులైనా రైతుకు పెట్టుబడి కొరకు పైసలు ఇవ్వాలి ఎకర చొప్పున వచ్చిందా? ఎవరు డిమాండ్ లేదు. డిమాండ్ లేని దాన్ని భారతదేశంలో ఎక్కడ లేని దాన్ని ఈడ ప్రవేశపెట్టింది. దానికి అలా తూట్లు వలుస్తుంటే నాకు వచ్చే పైసలు నాకు రానప్పుడు, నాకు పెట్టుబడికి మళ్ళీ నేను సావుకారు దగ్గరకు పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజలు ఎక్కడ తట్టుకుంటారు? దాన్ని వాళ్ళు 100% ఆయన కోరుకుంటారు. 24 గంటల కరెంట్ ఇప్పుడు నా దగ్గర నేను వ్యవసాయం చేస్తా, నా దగ్గర ఇంకా నారేయలే ట్రాక్టర్ 3000 కిరాయితో ట్రాక్టర్ తెచ్చిపెట్టినా, అది అట్లనే ఉన్నది. కరెంట్ వస్తలేదు. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు ఇబ్బందికరంగా ఉన్నది. అంటే ఈ విధమైన పరిస్థితి ఉన్నది. అంటే నేను చెప్తే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి, నీకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అది ఎంత మంచి ప్రోగ్రామ్ తండ్రి, ఎక్కడికి స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎంతమందికి ఇచ్చిండ్రు, దాన్ని కూడా కోట్లు వేసేసి ఎలా బంద్ చెప్పి నీకు చూస్తున్నావు. నీకు మంచినీళ్ళ సమస్య విపరీతమైన సమస్య ఉంటుండే, మంచినీళ్ళ సమస్య. ఇవాళ మంచినీళ్ళ సమస్య ఉందా ఊళ్ళ లెక్కన? దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నావు. అందుకే ఇవన్నీ స్కీములు ప్రవేశపెట్టిన స్కీములు, ఈ తెలంగాణను సాధించిన ఉద్యమం తీరు, ఇవన్నిటిని చూసిన పరిస్థితి లోపల ప్రజలు, యువకులు అందరూ కూడా కేసీఆర్ గారు రావాలి అనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ రావాలి అనుకుంటున్నారు. మీరు చూడండి, ఇవి ఏమి ఈ రెండు ఇప్పుడు నేను 2 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి కదా, 2 ఎమ్మెల్సీ సీట్లను చూడండి మీరు. నువ్వు బీజేపీ పార్టీ కంగ తింటుంది, కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్ ఇల్లు ఉన్నది, వికారాబాద్ ఇల్లు ఉన్నది అంటున్నాడు కదా, నాకు కూడా సొంత జిల్లానే. అయితే ఇది ఒక కలగా మిగిలిపోతుంది. ఎడ్యుకేటెడ్స్ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారు. అయితే రేవంత్ రెడ్డి అడ్డాలో నాగేందర్ అన్న నా అడ్డనే అది, నీ అడ్డ. రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి అసలు ఈ రోజు కూడా ఆయన అడ్డనా కాదా అనేది కూడా ఇంకా తెలియదు, కానీ నా అడ్డ. నేను పుట్టిన ఊరు, మా నాయన చెమటోడిసిన ప్రాంతం అది, అందుకని నా అడ్డ గా గెలిచి తీరుతాం, ఏ పరిస్థితిలో గెలుస్తాం. నేను ఇంకొక విషయం, నేను ఒకవేళ ఏదన్నా ఎడ్యుకేటెడ్ ని వెళ్ళి నాగేందర్ అన్న తెలుసా బీఆర్ఎస్ పార్టీ నుంచి అట్లీస్ట్ తెలుసా అని అడుగుతా, తెలుసా అంట అడుగు, నువ్వు డెఫినెట్ గా అడుగు, నువ్వు ఏ పరిస్థితుల్లో అడుగు, నువ్వు తెలుసు అంటడా తెలియడా అంటడా తీసుకోండి. నేను ఇంకో విషయం కూడా నేను ఏమంటున్నా అంటే, ఎన్నికలు ఉంటే నాకు కంటికి నిద్ర రాదు. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఓన్లీ డబ్బుతో ఎన్నికల రాదు, ఎప్పుడు కూడా వర్క్ తో వచ్చినా, హార్డ్ వర్క్ తో వచ్చినా. హార్డ్ వర్క్ ఇప్పుడు నా ఎంబడి ఉన్న వాళ్ళు అంటారు, అన్న నువ్వు స్మార్ట్ వర్క్ చేయవు అంటే, స్మార్ట్ వర్క్ ఏం తమ్మి దొంగతనమా? స్మార్ట్ వర్క్ అంటే చేసింది చేయనట్లు, చేయని చేయించినట్లు చూపి అది కాదు. వర్క్ చేయాలి తమ్మి, కష్టపడ్డాడు ఎప్పుడు ఓడు. నీకు వ్యవసాయం పోయేటి ఎద్దును తీసుకొని ఇక్కడ నన్ను అంగట్లో కోతుందా, అది కట్టుకొని చేతికి కోతుందా? నీ చేతులకి వెళ్ళి నా చేతులకి వెళ్ళి ఇక్కడనే తిరుగుతుంది తప్ప ఒక్కటే రైతు దగ్గర మొత్తం చనిపోయిన దాకా ఉంటుంది. అట్లాంటిగా కార్యకర్త ఉండాలి, పనిచేసే కార్యకర్త ఉండాలి. నేను పని చేసుకుని ఉంటే డెఫినెట్ గా నాకు అవకాశం వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. ఈసారి మీకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ చూద్దాం, మీరు అన్నట్టు కూడా మీ గురించి కూడా ఒక సర్వే చేసి మీ ముందరనే పెట్టి మళ్ళీ అప్పుడు కలిసే ప్రయత్నం చేద్దాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గౌండ్ల నాగేందర్ గౌడ్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ గౌండ్ల నాగేందర్ గారు లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.